స్వామియే శరణమయ్యప్ప. నేను అయ్యప్ప స్వామి భక్తురాలని మీ అందరికీ తెలుసు. మీకు ఏ దేవుడంటే ఇష్టమో కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. సో, అలా పూజ అయిపోయిన తర్వాత సమ్మక్క సారక్క దగ్గర కూడా నేను దీపం వెలిగించి అండ్ ప్రసాదం అయితే పెడతా. ఈ కూరాడంటే అందరికీ తెలుసు. తెలుగింటి ఆడపడుచులందరికీ ప్రతి ఒక్కరికి 99.9 మెంబర్స్‌కి తెలుసు. నాకు తెలిసి నేను అనుకుంటున్నా. సో, కూరాడును కూడా నేను ఇలా అలంకరించుకొని అక్కడ కూడా ప్రసాదం పెట్టేసి అయ్యప్ప స్వామికి అందరికీ రవ్వ కేసరి చేశా అండ్ సేమియా పాయసం అయితే చేశా. ఆ తర్వాత ఇంట్లో పూజ అయిపోయిన తర్వాత పిల్లలు స్కూల్‌కెళ్ళిన తర్వాత బయట మన ఇంటి ముందు పోచమ్మ దేవుడు అని చెప్తా కదా మీ అందరికీ ఎప్పుడు. నేనైతే ఆ దేవుడి దగ్గరికైతే వచ్చా. ఇలా పసుపు, కుంకుమ, పువ్వులు, ప్రసాదం ఖచ్చితంగా తెస్తా. సో, నాకు ఇంట్రెస్ట్ ఉంటే ఖచ్చితంగా వస్తా. ఇంట్రెస్ట్ లేకపోతే పిల్లలతోటైనా ప్రసాదం పంపిస్తా. నేనొచ్చేసరికైతే గుడి అమ్మవారికైతే లాకేసుంది. సో, వేసుకుంటారు కదా! ఏమైనా అలా ఉంటాయని. సో, అమ్మవారి దగ్గర లాకైతేసింది. సో, వచ్చా. మంచిగా కూర్చున్నా, దర్శనం చేసుకున్నా, కూర్చున్నా చాలా సేపు ప్రసాదం పెట్టేసా. ఇక్కడ కూడా ఒక కొబ్బరికాయ కొట్టేసా, గంట కొట్టేసా రాగానే ఇది ఫస్టు. సో, గంట కొట్టిన తర్వాత ఆ పూజలన్నీ జరిగాయి. కాకపోతే గంట వీడియో అయితే లేట్‌గా చూపిస్తున్నా మీ అందరి కోసము. సో, చూడండి ఇక్కడ నుంచి మన ఇల్లు ఇక్కడ గుడి. అగో అక్కడ కనిపించేది నేను చూపించేదే మా ఇల్లు. అక్కడ పక్కకు కాదు. అగో ఇదే నేను చూపించేది మా ఇల్లు. ఎంత దగ్గర, ఎంత దూరమో. మీరు లైవ్ పెట్టినప్పుడు మైక్ సౌండ్ వినిపిస్తే దగ్గరే ఉంటదా అని అంటారు కదా! ఇగో నేను చూపిస్తున్నా చూడండి. అంత దగ్గర ఉంటది. సో, నాకు ఎందుకో ఇక్కడ మన ఇంటి పక్క పోచమ్మ దేవుని దగ్గరికొస్తే ఆ 75% నాకు ఏంటంటే భద్రకాళి టెంపుల్‌లో ఉన్నట్టు నా ఫీలింగ్ అయితే అలా అనిపిస్తది. ఈ చెట్లు, చుట్టుపక్కల నీళ్ళు చాలా బావుంటాయి. సో, నాకిష్టం ఈ లొకేషన్ అంటే. రావాలనిపిస్తది. కొన్ని సిట్యుయేషన్‌లా రాకుంటుంటే బావుంటదనిపిస్తది. కానీ వస్తా పక్కా వస్తా. కనీసం వీక్లీ 2 టైమ్స్, 1 టైమ్ అయినా ఖచ్చితంగా వస్తా. రోజ్ ఫ్లవర్ హైబ్రిడ్ రోజ్ ఫ్లవర్ పెట్టారు. రోజ్ ఫ్లవర్ అంటే నాకు చాలా ఇష్టం. ఆ తర్వాత చుట్టూ చూడండి ఎంత ముద్దుగా ముగ్గులేసారో. సో, చుట్టూ చెట్లు పెడతారు. అన్ని రకరకాలైన చెట్లు. సో, మెయింటెనెన్స్ మాత్రం బావుంటది. నాకు నచ్చుతది. అమ్మవారు అందరిని బావుండాలి. అందులో మేము ఉండాలి అని నేనైతే మొక్కుకున్నా. మీరు కూడా ఎక్కడున్నారో అక్కడి నుంచయితే మొక్కుకోండి. ఓకేనా? సో, సపోర్ట్ చేస్తారనే అనుకుంటున్నా. నన్నైతే సపోర్ట్ చేయండి. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ మాత్రం అస్సలు మర్చిపోకండి. ఎందుకంటే మీరందరూ సపోర్ట్ చేస్తారని నాకు తెలుసు కదా! సో, అలా బాయ్ మరి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.